పార్టీలో అసంతృప్తి అంతకంతకు పెరిగిపోతోంది. అలాంటి నేతల్ని బుజ్జగించేందుకు మంత్రి పెద్దిరెడ్డి చేసిన ప్రయత్నాలు కూడా ఫలించలేదు. దీంతో ఫ్యాన్ పార్టీ అభ్యర్థి భరత్కు ఓటమి భయం పట్టుకుంది. టీడీపీ అధినేత చంద్రబాబుకు 1,00,000 ఓట్ల భారీ మెజారిటీ ఖాయమనే ప్రచారం కూడా జరుగుతోంది. కుప్పం అసెంబ్లీ నియోజకవర్గంలో మారుతున్న రాజకీయ సమీకరణలపై ఇన్సైడ్ స్టోరీ. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. వైసీపీ అభ్యర్థి భరత్కు రెబల్స్ బెడ పట్టుకుంది. ఇద్దరు నేతలు తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలో దిగటంతో ఫ్యాన్ పార్టీ నేతకు ముచ్చెమటలు పడుతున్నాయని క్యాడర్ చెబుతోంది. ఈసారి కుప్పంలో చంద్రబాబును ఓడించి తీరుతామని సీఎం జగన్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శపథం చేశారు. ఇలా పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శన తప్ప ఇది సాధ్యం కాదని లోలోపల మదన పడుతున్నారట. ప్రజలు, వైసీపీ నేతలు కూడా ఇదే విషయం చర్చించుకుంటున్నారు. కుప్పంలో మారుతున్న రాజకీయ సమీకరణాలతో తెలుగుదేశం క్యాడర్ ఫుల్ జోష్లో ఉంది. అధికార పార్టీ నుంచి రెబల్స్ పోటీ చేయడం క్యాడర్ను కలవరపెడుతోంది. కుప్పం మండలం వసనాడు వైసీపీ మాజీ సర్పంచ్ బి మురళి, శాంతిపురం మండలం మొరిసనపల్లి వైసీపీ సర్పంచ్ జగదీశ్వర్ భార్య నీలావతి ఇండిపెండెంట్లుగా నామినేషన్ దాఖలు చేశారు. ఇద్దరికి అధికార పార్టీలో అవమానాలు ఎదురయ్యాయి. చేసిన కష్టానికి తగిన గుర్తింపు దక్కలేదని ఒకరు, సొంత పార్టీ నాయకుల భూ కబ్జాలు, దౌర్జన్యాలు భరించలేక మరొకరు రెబల్ అభ్యర్థులుగా నామినేషన్ వేసి పార్టీ అభ్యర్థి భరత్కు సవాల్ విసురుతున్నారు. 5 ఏళ్ల వైసీపీ పాలనలో కుప్పం నియోజకవర్గం అభివృద్ధికి నోచుకోలేదు. పైగా వైసీపీ నాయకుల ఇసుక, ఖనిజ సంపదతో పాటు ఇతర ప్రకృతి వనరులను దోచుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దాడులు, దౌర్జన్యాలు, అరాచకాలు, అక్రమాలకు పాల్పడ్డారనే విమర్శలు లేకపోలేదు. భూదందాలు పెరిగిపోయాయని ప్రజలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి సమస్యలతో నియోజకవర్గంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగింది. ఫ్యాన్ పార్టీ నేతల దౌర్జన్యాలకు ప్రజలు బలైపోయారనే విమర్శలు ఉన్నాయి. వైసీపీ రెబల్ అభ్యర్థులు కూడా ఇవే విషయాలను చెబుతున్నారు. అధికార పార్టీ నేతల ఆగడాల నుంచి రక్షణ కల్పిస్తామని మురళి, నీలావతి హామీ ఇస్తున్నారు. కుప్పం నియోజకవర్గంలో ప్రజాదరణతో టీడీపీ రోజురోజుకు పుంజుకుంటోంది. చంద్రబాబు తరపున నామినేషన్ వేసిన ఆయన సతీమణి నారా భువనేశ్వరి ర్యాలీకి ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వైసీపీ నామినేషన్ కార్యక్రమం ఇందుకు భిన్నంగా జరగటం పార్టీ పరిస్థితికి అద్దం పడుతోంది. నేతల్లో విభేదాలు భగ్గుమంటున్నాయి. ఈ పరిస్థితుల్లో స్వయంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రంగంలోకి దిగి బుజ్జగింపులు చేసినా ఫలితం లేకపోయిందట. ఈ 5 ఏళ్ల పాలనలో క్యాడర్కు ఏమీ చేయలేకపోయిన మాట నిజమే అన్న వాస్తవాన్ని ఒప్పుకున్నారు. ఎన్నికల సమయంలో అసంతృప్తితో ఎదురు తిరిగితే పార్టీ కుదేలవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదోలా సాయం చేస్తామంటూ జనంలోకి వెళ్లి పనిచేయాలని చెబుతున్నారు. విభేదాలతో కొట్టుకుని రచ్చకెక్కొద్దంటూ కుప్పం, శాంతిపురంలో జరిగిన గ్రామస్థాయి ప్రజాప్రతినిధుల సమావేశంలో మంత్రి రామచంద్రారెడ్డి బుజ్జగించేందుకు ప్రయత్నించినా అది ఫలించలేదు. ఇక ఈ పరిస్థితుల్లో వైసీపీ అభ్యర్థి భరత్ నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. పార్టీ నేతల తీరుపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. విభేదాలు, వర్గపోరుతో తన కడుపు కొట్టే ప్రయత్నం ఎందుకు చేస్తారని మండిపడినట్టు సమాచారం. పనిచేస్తే చేయండి, లేకపోతే ఇంట్లో పడుకోండి అంటూ కోపతాపాలు ప్రదర్శించడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. తనకు ద్రోహం చేయొద్దని శాంతిపురం నేతల సమావేశంలో ఫైర్ అయినట్టు ప్రచారం జరుగుతోంది. వైసీపీ పాలనపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది. వారిలో కసి కనిపిస్తోంది. ఇవన్నీ టీడీపీకి అనుకూలంగా మారుతున్నాయి. కుప్పం టీడీపీ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ పార్టీ నేతలను సమన్వయం చేస్తున్నారు. చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్న 1,00,000 ఓట్ల మెజార్టీ సాధన చాలా ఈజీనే అన్న అభిప్రాయంలో టీడీపీ శ్రేణులు ఉన్నాయి. కుప్పం నియోజకవర్గంలో మున్ముందు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి మరి.